హలో అండి. ఊరికే కూర్చోకుండా ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తుంటామనమాట. ఈరోజైతే మా పిల్లలైతే కొబ్బరి బొండంలో ఆమ్లెట్ చేయమన్నారు. సరే చూద్దాం ఎలా ఉంటదో అని చెప్పి ట్రై చేసిన. ఫస్ట్ అయితే కొబ్బరి బొండం ఒక గిన్నెలో అయితే వాటర్ వేసుకొని కొబ్బరి బొండం అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే గుడ్డు పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు లేదంటే ఇలా పండుమిరపకాయలు ఉంటాయి కదా! అదైతే వేసుకున్నాను. అలాగే కొన్ని ఉల్లిపాయలు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీన్నైతే కొబ్బరి బొండంలో అయితే పోసుకున్నాను. ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే అవసరమే లేదు, ఎందుకంటే ఇది ఆవిరి పైన ఉడికించుకుంటున్నాను కాబట్టి ఏదో టేస్ట్ కోసమని కొంచెం వేసాను. ఇలా పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను. ఆకు పెడదామని ట్రై చేస్తాను కానీ రాలేదండి. ఫైనల్గా అయితే ఇలా ఉడికిందనమాట.